ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జవము గల దేవుని మాట యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యేసు ప్రభులు వారికి ఇచ్చినటువంటి మరొక శక్తివంతమైనటువంటి నామం ఏంటంటే ఆయన నిత్యుడగు తండ్రి అనేటువంటి మాటను ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. అనగా ఆయన శాశ్వతత్వము కలిగినటువంటి వాడు, శాశ్వతముగా తండ్రిగా ఉన్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన ఈ లోకానికి ఏదో ఒక పని మీద వచ్చి ఆ పని ముగించుకుని మాయమైపోయినటువంటి దేవుడు కాదు, కానీ ఆయన శాశ్వత కాలము జీవిస్తున్నటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే నిత్య రాజ్యమును వాగ్దానం చేశాడు, నిత్య జీవాన్ని ఇస్తానని కూడా ఆయన వాగ్దానం చేయగలిగాడు. కాబట్టి ఆయన మన మధ్యలోనికి వచ్చినటువంటిది కూడా మనతో పాటుగా ఎల్లకాలము ఉండటానికి. అందుకని యోహాను సువార్తికుడు రాస్తాడు, యోహాను సువార్త 1:14 మనం చూసినట్లయితే ఆయన కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను అనేటువంటి మాట చూస్తూ ఉన్నాం. కాబట్టి మన మధ్యలో శాశ్వత కాలంగా నివసించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన మరణించి వెళ్ళిపోతున్నప్పుడు కూడా యుగ సమాప్తి వరకు నేను సదాకాలము మీతో కూడా ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ మాట ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో. మనం ఒంటరులము కాదు, అనాథులము కాదు. దేవుడు ఎల్లప్పుడు మనతో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు, మనకు సహాయం చేయబడన్నాడు. ఆయన నిత్యుడగు తండ్రి, ఎల్లప్పుడూ జీవించేటటువంటి వాడు. అలాంటి గొప్ప దేవునితో నిత్యము జీవించేటటువంటి జీవితము కొరకు ఈ లోకములో సిద్ధపడతాం. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా గొప్ప దేవుడు అయిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, నీ నిత్య రాజ్యములో నీతో పాటుగా శాశ్వత కాలము జీవించేటటువంటి జీవితము కొరకు మమ్ములను సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.